స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ళు గాంధీలు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశాన్ని కాపాడాలి అంటే వేరే కొత్త పార్టీ అయినా ఉండాలి, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి అని అప్పటికే ఉన్న ఆర్ఎస్ఎస్ పార్టీ వెలుగులోకి వచ్చింది. 1948లో గాంధీ గారిపై దాడి జరిగి ఆయన చనిపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ పార్టీపై బ్యాన్ విధించింది. ఇలా ఎందుకంటే గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ లో ఒక మెంబర్ కావడం వల్ల కూడా ఒక కారణం. బ్యాన్ చేయడంతో పాటు కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసింది అప్పటి ప్రభుత్వం. ఇక 1949 జూలై 11వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ ని ఎత్తివేసింది. ఇలా ఎత్తివేసిన తదనంతరం 2000 మంది కార్యకర్తలను కూడా జైలు నుండి విడుదల చేశారు. అప్పటి ఆర్ఎస్ఎస్ కి మాధవ్ సదాశివ్ గోల్వాకర్ గారు ఆర్ఎస్ఎస్ సుప్రీం లీడర్ గా ఉన్నారు. ఈయన ఆర్ఎస్ఎస్ బలాన్ని, కాంగ్రెస్ చేసే తప్పులను ప్రజలకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ని దేశవ్యాప్తంగా విస్తరించాలి అనుకున్నారు. అందులో మహారాష్ట్రలో పూణేకి చెందిన లక్ష్మణరావు నినందర్ ఈయనే ఆర్ఎస్ఎస్ ప్రచారంలోని భాగంగా 1958 గుజరాత్ లోని వైద్యనగర్ లో బాల స్వయం సేవకులను ఆర్ఎస్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నినందర్ గారు హాజరయ్యారు. వందలాది మంది బాల స్వయం సేవకులు ప్రతిజ్ఞ చేస్తుండగా అందులో నుండి ఒక గొంతు ఢిల్లీ అధిష్టానం అదిరిపడేలా పెద్ద స్వరంతో ఒక పిల్లవాడు ప్రతిజ్ఞ చేయడం నినందర్ గారు గమనించారు. ఎవరో పిల్లవాడని చూస్తుండగా అక్కడే రెండవ వరుసలో నుంచుని ఒక 8 ఏళ్ల కుర్రవాడు దేశం పట్ల అంకిత భావంతో ప్రతిజ్ఞ చేయడం చూశారు. అప్పుడే ఈ పిల్లవాడిని చూసి ఎప్పటికైనా ఈ పిల్లవాడు ఢిల్లీలో ఒక చక్రం తిప్పుతాడు అని అనుకున్నారు. అతనే మనం ఇప్పుడు ప్రధానిగా పిలుచుకుంటున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. యమాందర్ గారు అప్పుడే ఊహించి చెప్పిన మాటలు నేడు మనం చూస్తున్న నరేంద్ర మోదీ గారు. ఇలా ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా టీ అమ్ముకునే వ్యక్తిగా ఉంటూ రాజకీయాల్లోని ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మారువేషాలలో తిరుగుతూ ఉన్న స్థాయి నుంచి నేడు మన దేశ ప్రధానిగానే కాకుండా ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తిగా ఎలా మారారో మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్లైనా మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. 1955 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని వైద్యనగర్ అనే ప్రాంతంలో దామోదర్ దాస్ ములాంచంద్ మోదీ, కెరాబ్జీ మోదీ అనే దంపతులకు నరేంద్ర మోదీ గారు జన్మించారు. వీళ్ళది నిరుపేద కుటుంబం. తల్లి కిరాబే గారు ఇంటింటికి వెళ్లి గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేస్తూ డబ్బులు సంపాదించేవారు. ఇక తండ్రి దామోదర్ దాస్ గారు వైద్యనగర్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో ఒక చిన్న టీ కొట్టును నడిపేవారు. మోదీ గారు వీళ్ళకి 3వ సంతానం. వీళ్ళది పెద్ద కుటుంబం అవడంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. తన తండ్రి కష్టం చూసిన మోదీ గారు టీ కొట్టులో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసేవారు. ఇలా చేస్తూనే ఆర్ఎస్ఎస్ లో బాల స్వయం సేవ సభ్యుడిగా చేరారు. ఇక్కడే ఆర్ఎస్ఎస్ కి లీడర్ అయిన నినందరం గారు మోడీలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇలా ఉదయం సాయంత్రం తండ్రికి సాయంగా టీ కొట్టులో పనిచేస్తూ మధ్యాహ్నం మాటలు బడికి వెళ్తూ ఇక సెలవు రోజున ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కొరకే క్షణం తీరిక లేకుండా చిన్నతనం నుండే ప్రతి పనిని బాధ్యతతో సక్రమంగా పూర్తి చేసేవారు. ఆ అలవాటే ఇప్పుడు ప్రధానిగా మోదీ గారిని 18 గంటలు పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. మోదీ గారు చదువు సంగతికి వస్తే ఉద్వాన్ నగర్ లోని భగవతచర్య నారాయణచర్య విద్యాలయంలో చదువుకునేవారు. చదువులలో మోదీ గారు ఒక యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ స్కూల్లో పెట్టే ప్రతి పోటీలలోనూ ముందుండేవారు. ప్రత్యేకంగా నాటక రంగంలో జరిగే పోటీలలో అనార్కలంగా ఉపన్యాసాలు ఇచ్చేవారని స్కూల్ ప్రిన్సిపల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం రాజకీయాలలో రాకముందే తన చిన్నతనం నుండే ఆ ప్రతిభ ఉందని తెలుస్తుంది. చదువుల్లో వెనకబడినప్పటికీ పుస్తకాలంటే ఈయనకి చాలా ఇష్టం. మీరు అనుకున్నట్టు స్కూల్లో పుస్తకాలు కాదు, లైబ్రరీలో ఉండే జనరల్ పుస్తకాలు. తనకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా లైబ్రరీకి వెళ్లి అక్కడే పుస్తకాలను చదువుతూ ఉండేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక 1967లో తన ఇంటర్మీడియట్ ని పూర్తి చేసుకున్నారు. అలా పూర్తి చేశారో లేదో ఇంట్లో వాళ్ళు వెంటనే జశోదాబెన్ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఇలా పెళ్లి చేసుకోవడం మోదీ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. తాను చిన్నప్పటి నుండి వివేకానందను ఆదర్శంగా చేసుకున్న మోదీ గారికి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం పొందాలని ఉండేది కాదు. ఇలా ఎందుకంటే కుటుంబం ప్రేమానురాగాలకు బంధాలకు బందీ అయితే దేశానికి సేవ చేయలేను అని మోదీ గారు ఇలా భావించేవారు. ఇక ఇంట్లో చెప్పకుండా ఒక రోజు రాత్రి తన కట్టుబట్టలతో ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్లిపోయారు. అలా 2 సంవత్సరాలు అక్కడే సన్యాసిగా ఉంటూ అలాగే హిందూ దేవాలయాలను దర్శించుకుంటూ ఉండేవారు. తరువాత 1969లో సన్యాసి వేషంలో పూర్తిగా పెంచుకున్న గడ్డంతో వైద్యనగర్ లో తన ఇంటికి వెళ్లారు.
వెళ్లారు. కుటుంబ సభ్యులు మోదీ తిరిగి వచ్చారన్న ఆనందం కన్నా ఇలా గెడ్డం పెంచుకుని సన్యాసిలే కనిపించడంతో కొంచెం కలవరపడ్డారు. ఇలా ఇంటికి వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తన వైవాహిక జీవితాన్ని కొనసాగించమని బలవంతం చేశారు. అది ఇష్టం లేని మోదీ గారు మళ్ళీ ఇంట్లో నుండి అలహాబాద్ లోని తన బాబాయ్ గారి ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే తన బాబాయ్తో పాటు టీ అమ్ముతూ ఉండేవారు. అలా ఒక రోజు టీ క్యాన్లు పట్టుకుని సైకిల్ పై వెళ్తుండగా దగ్గరలోని బస్టాండ్ ఎదురుగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన హిత్ గీవర్ భవన్ ను ఉండడం గమనించి అప్పుడే అక్కడి నుండి బయటికి వస్తున్న నినాందర్ గారిని చూశారు. తన గురువు అయిన నినాందర్ గారిని చూసి వెళ్లి తన కాళ్ళు మొక్కుతూ సార్ నన్ను గుర్తుపట్టారా అని ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇలా తన ప్రియ శిష్యుడైన మోదీని చూసిన నినాందర్ గారు ఎంతో ఆనందించారు. అప్పుడు నినాందర్ గారు నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పి ఆర్ఎస్ఎస్ లోని ఉన్న చిన్న చితగా ప్రతి పనిని దగ్గర ఉండి చూసుకోమని నినాందర్ గారు మోదీకి చెప్పారు. కానీ తన చిన్నతనం నుండి చేస్తున్న టీ వృత్తిని, మరో పక్క దేశానికి సేవ చెయ్యాలి అని ఉన్న తన సంకల్పం, ఇలా ఈ రెండు విషయాలతో ఆయన ఎప్పుడూ సతమతం అవుతూ ఉండేవారు. సరిగ్గా అదే సమయంలో 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. అప్పుడే తాను కూడా యుద్ధంలో మరణించిన వీరుల్లాగే దేశానికి ఏదో ఒక రకంగా సేవ చెయ్యాలి అనుకున్నారు. ఇక ఏముంది, వెంటనే తన బాబాయ్ దగ్గరికి వెళ్లి ఇక నుండి నేను పనిలోకి రావటం లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ లో ప్రతి విభాగంలో ఏ పని చెయ్యాలన్నా మోదీ గారే వెళ్లేవారు. ఆఖరికి తన గురువు గారి బట్టలు కూడా మోదీ గారే ఉతికేవారు. ఇలా మెల్లిమెల్లిగా ఆర్ఎస్ఎస్ లోని లోగన్ భవన్ కి ఇన్ఛార్జ్ అయ్యారు. ఇలా ఆర్ఎస్ఎస్ ప్రతి విభాగంలో పనిచేస్తూ ఎదుగుతూ ఉండేవారు. ఇక మరో పక్క 1971లో పార్లమెంటరీ ఎన్నికలలో ఇందిరాగాంధీ గారు అవకతవకలు చేసి తనపై విజయం సాధించారని రాజ్ నారాయణ్ గారు అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. రాజ్ నారాయణ్ గారు ఉత్తరప్రదేశ్ లోని రాజ్ బారైలీ నియోజకవర్గంలో ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. దానికి ఈయన 4 ఏళ్ల పాటు కోర్టులో కేసులు అని తన పోరాటాన్ని కొనసాగించారు. ఈయన చేసిన దెబ్బకు అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు విచారణలో భాగంగా కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. 1975 జూన్ 12న పార్లమెంటరీ ఎన్నికలలో ఇందిరాగాంధీ గారు అవకతవకలకు పాల్పడిన విషయం వాస్తవేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందిరాగాంధీ గారు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 1975 జూన్ 25న అక్కడ కూడా అనుకూలంగా తీర్పు రాలేదు. అదే సమయానికి ఇందిరాగాంధీ గారు తన కొడుకు సంజయ్ గాంధీ చెప్పిన మాటలకు గాను 1975 జూన్ 25న అర్ధరాత్రి 11 గంటలకు ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం భారతదేశం 2 ఏళ్ల పాటు చీకటి కోణంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఎమర్జెన్సీని ఎత్తివేయమని చాలా నినాదాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఇలా చేసినందుకు ప్రతి ఒక్కరిని జైల్లో వేశారు. అపోజిషన్ పార్టీ నాయకుల్ని కూడా జైల్లోకి వేశారు. ఇలా చేయడం చూసిన ఆర్ఎస్ఎస్ నాయకులు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని పెంచేందుకు నరేంద్ర మోదీ గారిని అండర్ గ్రౌండ్ కి వెళ్లి పని చెయ్యమని ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పారు. అంటే పోలీసులకు దొరకకుండా వేషధారణ మార్చుకుని ప్రజలలో పోరాట స్ఫూర్తిని పెంచేందుకు మోదీ గారు రకరకాల వేషాలతో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్లను పంచేవారు. ఇలా మొత్తానికి 2 ఏళ్లు జరిగిన భారతదేశపు చీకటి కోణమైన ఎమర్జెన్సీ 1977లో ఎత్తివేశారు. ఆ సమయంలో మోదీ గారు చేసిన సేవకు గాను ఆర్ఎస్ఎస్ లో రిలీజియన్ ఆర్గనైజర్ గా పదవిని ఇచ్చారు. ఇలా ఆర్ఎస్ఎస్ లో మంచి పేరు తెచ్చుకునేందుకు గాను 1984లో గుజరాత్ లోని బీజేపీకి అసైన్ చేశారు. అంటే ఆ రాష్ట్రం బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాలను ఆర్ఎస్ఎస్ తరపున మోదీ గారే చూసుకోవాలి. 1987లో గుజరాత్ లో ఎలక్షన్స్ రాగా బీజేపీ కాంగ్రెస్ పై గెలవాలని చాలా ట్రై చేస్తుంది. ఇది గమనించిన నరేంద్ర మోదీ గారు లోకల్ గా ఒక రాజకీయ వ్యూహాన్ని ఆలోచించి దాన్ని బీజేపీ నాయకుల ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. ఇలా చేయడం బీజేపీకి చాలా ఉపయోగపడింది. అప్పుడే కాంగ్రెస్ పై బీజేపీ విజయం సాధించింది. మోదీ చెప్పిన వ్యూహానికి గాను బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి రావడానికి గుజరాత్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించింది. ఇలా బీజేపీలోకి అడుగుపెట్టిన మోదీ తన పొలిటికల్ స్ట్రాటజీస్ తో అంచులంచులుగా ఎదుగుతూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో జీవితం మలుపు తిరిగే సమయం ఏర్పడుతుంది. అదే 2001లో వచ్చిన భుజ్ భూకంపం. అసలు భూకంపం వల్ల మోదీ గారి జీవితం ఎలా మలుపు తిరిగింది అని ఆలోచిస్తున్నారా? భూకంపం వచ్చే సమయానికి బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ భూకంపంలో 15,000 మంది చనిపోగా 1,60,000 మంది గాయపడ్డారు. ఎన్నో భవనాలు కూలిపోయి ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తుని హ్యాండిల్ చేయడంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజలలో బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇది గమనించిన బీజేపీ జాతీయ నాయకులు అప్పటి గుజరాత్ సీఎం అయిన కేశుభాయ్ పటేల్ ని రిజైన్ చేయమని చెప్పి ఆ స్థానంలో మోదీ గారిని నియమించారు.
అసలు మోదీ గారిని సీఎం గా చేయడానికి గల కారణాలు ఏమిటంటే పొలిటికల్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసి పార్టీని పవర్ లోకి తీసుకురావడంలో ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే 2002లో వచ్చే ఎన్నికలకు ఈ విపత్తుకు తాను పొలిటికల్ స్ట్రాటజీస్ ని వ్యూహాన్ని సిద్ధం చేసి మళ్ళీ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని మోదీని నియమించారు. ఇక 2002 ఎన్నికలలో 182 సీట్లు సంపాదించి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇలా గెలిచిన 2002 నుండి 2012 వరకు మోదీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పట్లో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ గారు విపరీతంగా డెవలప్ చేశారు. ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అన్నిటిపై డెవలప్ చేశారు. కానీ ఎంత డెవలప్ చేసినా ప్రజలకు వాళ్ళు జీవించే జీవన విధానం మారాలి. అప్పుడే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో చేసిన అభివృద్ధిని ప్రజలకు, దేశానికి చూపించుకుంటారు. 2009 వచ్చే నాటికి గుజరాత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోదీని తన చేసిన అభివృద్ధిని మాట్లాడుకునేలా చేశారు. తనకి వచ్చిన పేరుకు గాను బీజేపీ కోసం క్యాంపెయిన్లు చేయడం మొదలు పెట్టారు. ఇలా పార్టీ కోసమే కాకుండా తన ఇమేజ్ ని పెంచుకోవడం కోసం ఈ క్యాంపెయిన్లను రన్ చేసేవారు. ఇలా తన ఇమేజ్ ఎంతగా పెంచుకున్నారంటే మోదీ గారిని పీఎం క్యాండిడేట్ గా పెట్టినప్పుడు బీజేపీ పార్టీని కాకుండా మోదీ గారిని చూసి ఓటు వేశామని, అసలు మోదీ గారు బీజేపీ పార్టీ నుండి పోటీ చేయకపోతే బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురామని ప్రజలు పొలిటికల్ సర్వేస్ లో తేల్చి చెప్పారు. తనకి ఉన్న ఇమేజ్ కి పొలిటికల్ స్ట్రాటజీస్ తో 2014లో మోదీ గారు ప్రధానిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా అయిన తరువాత మోదీ గారు అమలులో పెట్టిన పెద్ద నోట్ల నివారణ, జీఎస్టీ వంటి పథకాలు అప్పటి భారతదేశంలో ఒక సంచలనం అయ్యింది. అలాగే ప్రపంచ నాయకులతో మంచి పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి చేస్తూ దేశానికే కాకుండా ప్రపంచానికి తన పవర్ ని తెలియపరిచారు. ఒక పేద కుటుంబంలో పుట్టి టీ అమ్ముకునే స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్ లో గొప్ప అధికారిగా ఉంటూ బీజేపీలో చేరి తన రాజకీయ వ్యూహాలతో బీజేపీని ఒక పవర్ఫుల్ పార్టీగా మార్చారు. సో ఇది ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారి బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.